హాయ్ అండి. వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ పరోటా అండి. దానిలోనికి కాంబినేషన్‌గా గుంటూరు స్టైల్ షార్వా. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి 2 కప్పుల వరకు మైదాని వేసుకోండి. టేస్ట్‌కి సరిపడ్డట్టు సాల్ట్ వేసి, ఒక టేబుల్ స్పూను పంచదారని వేసుకొని, పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాము. ఇలా మనం పంచదార అనేది వేయటం వల్ల పరోటాలకి మంచి కలర్ వస్తుందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్నాక దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల మటికి ఆయిల్ వేసి, మళ్ళీ పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుతున్నట్టు కలపాలండి. అప్పుడే మనకి పరోటా అనేవి బిగుసుకోకుండా కొంచెం సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా బాగా పిండిని ఒత్తుతూ కలిపి ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. బాగా కలపాలండి. ఇలా ముద్దలాగా చేసుకొని, పిండిని కలిపి పక్కన పెట్టుకొని, షార్వా కోసం ఉల్లిపాయలను కట్ చేసుకుందాము. ఇక్కడ నేను షార్వా కోసం 3 ఉల్లిపాయలని తీసుకున్నానండి. అలాగే టమాటాలను కూడా ఒక 3 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక ఉల్లిపాయని, ఒక టమాటా అనేది కర్రీ కోసం అండి. మిగతాయి మిక్సీ వేసుకోవడం కోసం కట్ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకునే వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కర్రీలోకి కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను. టమాటాని బాగా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు తొందరగా మగ్గిపోతుందండి. ఇలా కట్ చేసి ఉల్లిపాయలని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. మిక్సీ గిన్నెను ఒక దాన్ని తీసుకొని దీనిలోకి 20 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని, ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకుందామండి. దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఒకసారి వేయించి, దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి వేయించండి. ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి షార్వాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు, మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని ఒకసారి బాగా తిప్పి మూత పెట్టి టమాటాని మగ్గించుకోవాలండి. టమాటా బాగా మగ్గాక మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్‌ని, జీడిపప్పు పేస్ట్‌ని వేసుకొని దీనిలోకి పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపి మసాలా అంతా మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ మసాలా అనేది బాగా మగ్గాలి. అప్పుడే షార్వాకి మంచి టేస్ట్ వస్తదండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. లేదంటే మీకు అడుగంటిపోతుంది. మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదా! దాని మూలంగా తొందరగా అడుగంటుతుందండి. అందుకోసమని 2 మినిట్స్‌కోసారి మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలాక దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ కొంచెం పల్చగా చేస్తున్నానండి. అందుకని ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం తిక్కుగా తినేటట్టయితే కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా షార్వా మొత్తాన్ని బాగా కలిపి 2 మినిట్స్‌కోసారి మూత అనేది ఓపెన్ చేసి తిప్పుతూ ఇది బాగా మరిగించుకోవాలండి. ఈ షార్వా అనేది బాగా మరిగి నూనె అనేది బాగా పైకి తేలే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు చెక్ చేసుకున్నా అండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ అడ్జస్ట్ కావాలంటే ఈ టైంలో చేసేసుకోండి. ఇలా బాగా షార్వా మరిగాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వటికి గరం మసాలాని వేసానండి. వేసి ఒక 2 మినిట్స్ బాగా మరిగించుకున్నాను. ఈ మసాలా కూడా షార్వాకి బాగా పడుతుంది కదా! ఇలా బాగా మరిగాక చివర్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే షార్వా రెడీ అవుతుంది. మీరు ఈ షార్వాని చపాతీలోకి తినొచ్చు, పరోటాలో తినొచ్చు, బిర్యానీలో కూడా తినొచ్చండి. అంత బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు పరోటాస్ కోసం ఇలాగా చపాతీలాగా ఒత్తుకొని వీటిని ఇలాగా పొరల్లాగా అల్లుకుంటూ కిందకి పైకి ఒత్తుకుంటూ ఇలా అన్నిటిని చేసి పక్కన పెట్టుకోవాలండి. పరోటా కోసం మనకి ఎన్ని పరోటాలు చేసుకోవాలనుకున్నామో అన్ని పరోటాలని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా పిండిని వేసి, పిండిని ముద్దలా చేసుకున్న దాన్ని బాగా పలచగా చేసుకోవాలండి. ముందు మనకి ఎంత పలచగా కుదిరితే అంత పలచగా చేసి దాని మీద ఆయిల్ రాసి ఇలాగా కిందకి పైకి మడత వేస్తూ ఇలా పరోటాలు చేసుకొని, పరోటాలు చేసేటప్పుడు ఒత్తుగా చేసుకోవాలండి. పలచగా చేసామంటే పొరలన్నీ అతుక్కుపోయి కాల్చాక చపాతీలాగా అయిపోతాయి. అలా కాకుండా
మనం చేసేటప్పుడు కొంచెం చిన్నవిగా చేసుకోవాలి, కొంచెం మందంగా చేసుకోవాలి. అప్పుడే పరోటాలు అనేవి పొరలు ఎక్కువ వస్తాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించేలాగా మడతను వేసుకొని ఇలాగ అన్ని పరోటాలని ప్రిపేర్ చేసుకోండి. ప్రతి పరోటా ఫస్ట్ ఒత్తేటప్పుడు దానిపైన నూనె అనేది కంపల్సరీ రాయాలండి. రాసిన తర్వాత ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకి పొరలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి దీని మీదకి ఒక అట్ల పెనం పెట్టుకొని, అట్ల పెనం వేడయ్యాక దీని మీదకి 1 టేబుల్ స్పూన్ వాటికి ఆయిల్ వేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పరోటాలని వేసుకోండి దీని మీదకి. పరోటాను వేసి రెండో సైడ్ తిప్పాక 1 టేబుల్ స్పూన్ వాటికి మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఈ పరోటాలు అనేవి కాల్చేటప్పుడు మీకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలండి. ఎందుకంటే మనం పొరలతోటి చేస్తున్నాము, కొంచెం మందంగా కూడా చేస్తున్నాం కదా! అదే హై ఫ్లేమ్‌లో పెట్టి గనక మనం ఇలా కాల్చామంటే గనక మీకు లోపల అనేది కాలకుండా పైన తొందరగా కాలిపోద్ది. పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా గనక కాల్చామంటే పరోటాలు లోపల దాకా కాలి చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. అప్పుడే కొంచెం సాఫ్ట్ దనం వస్తుంది వీటికి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకొని, మీరు కావాల్సినన్ని చపాతీలు పెట్టుకున్నాక వాటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒత్తుతూ చేయండి. మీకు పరోటాలు పొరలనేవి వస్తాయి. మీకు ఎంతో టేస్టీగా ఉండే పరోటా, దానిలోకి కాంబినేషన్ షార్వా రెడీ అండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.